మానవ అక్రమ రవాణా నిరోధానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సమిష్టిగా కృషి చేయాలని మంత్రి సీతక్క కోరారు. ఈ తరహా నేరాల పట్ల కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మానవ అక్రమ రవాణా పట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలన్నారు. మానవ అక్రమ రవాణాను అడ్డుకుంటున్న ప్రజల ఫౌండేషన్ చైర్మన్ సునీతా కృష్ణన్కు అభినందనలు తెలిపారు. నిర్మూలన సంస్థ పనిచేస్తుంది సార్. మహిళలకు పెద్ద ఎత్తున బ్యాంకు లింకేజీల ద్వారా ఆర్థిక స్వావలంబన కల్పించడం కోసం వడ్డీ లేని రుణాలు ఇప్పటికీ మా ప్రభుత్వం తరఫున మేము 26,000 కోట్ల రూపాయలు మహిళలకు ఇవ్వడం జరిగింది. వడ్డీ మొత్తం ప్రభుత్వం కడుతుంది. అందులో ఎవరైనా మహిళా మెంబర్ ఉంటే చనిపోయి ఉంటే యాక్సిడెంటల్ గా 10 lakhs ఇన్సూరెన్స్ ఇస్తుంది. అట్లాంటి అన్ని కూడా వాళ్ళని ప్రోత్సహిస్తూ మహిళా సంఘాలలో ఎక్కువ పెద్ద ఎత్తున చేరుస్తూ ఆర్థిక స్వావలంబనతో పాటు సోషల్ సెక్యూరిటీ కూడా ఇస్తుంది మహిళా సంఘం. ఎట్లా అంటే ఇంట్లో ఒక ఒంటరి మహిళ ఉంటది, ఎవరు తోడు ఉండరు, కానీ ఆమె మహిళా సంఘంలో సభ్యురాలు అయితే 10 మంది ఆ సంఘంలో సభ్యులు ఉంటారు. ఆ గ్రామంలో 100 మెంబర్స్ ఉంటారు, వివో గ్రూప్ ఉంటారు. సో అట్లా మానసిక స్థైర్యం, ధైర్యం, ఇలాంటి హరాస్మెంట్, అట్రాసిటీస్ ఏమన్నా ఒంటరిగా ఫేస్ చేస్తే అవన్నీ షేర్ చేసుకోవడానికి మేమున్నామనే ఒక మానసిక ధైర్యాన్ని, సోషల్ సెక్యూరిటీని తో పాటు ఆర్థిక స్వావలంబన ఎట్లా ఉంది, పేదరిక నిర్మూలన జరగాలి అంటే మహిళలందరూ ఆర్థికంగా ఎదగాలి అని. సో ఇట్లా మా మహిళా సంఘాల తరఫున దివ్య దేవరాజన్ గారు పనిచేస్తా ఉన్నారు. మా మహిళా సంఘాలకు కూడా దీని మీద అవగాహన కల్పించి గ్రామాలలో మహిళలు ఎదుర్కొనే